వెల్కమ్ టు కెరీర్ గైడ్ ఎపిసోడ్ విత్ రాహుల్ రెడ్డి గారు. ఈ రోజు అయితే సరికొత్త ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేసాం. సరికొత్త అప్డేట్ మీ ముందుకు తీసుకొచ్చేసాం. మరి ఈ రోజు అప్డేట్ ఏంటి అంటే, ట్రంప్ ఏమంటున్నారంటే గ్రీన్ కార్డ్ అనేది మన ఇండియన్స్ కి కావచ్చు, లేకపోతే తెలుగు వాళ్ళకి కావచ్చు, ఆయన ఏమంటున్నారంటే గ్రీన్ కార్డ్ అనేది ఒక ప్రివిలేజ్ మాత్రమే, అది మీకు రైట్ కాదు అని అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజం అనేది మనం రాహుల్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి, బాగున్నారా? నేను బాగున్నా, మీరు బాగున్నారా? అంతక్షమేనండి. సార్, గ్రీన్ కార్డ్ అనేది మరి యుఎస్ సిటిజన్ లెక్కే కదా, ఒకసారి ఇచ్చారు అంటే మనం కూడా యుఎస్ సిటిజన్ అయినట్టే కదా. మరి ఇప్పుడేంటి ప్రివిలేజ్, ఇది మీకు ఎలాంటి రైట్ లేదు అని అంటున్నారు? ఏం జరుగుతుంది అక్కడ అసలు? ఇప్పుడు అసలే గవర్నమెంట్ అన్నదే పీపుల్ ఒక ప్రివిలేజ్ అండి. అవును, పీపుల్ ప్రజలు ఇచ్చిన అనుగ్రహం ద్వారానే గవర్నమెంట్ వచ్చింది. అది వాళ్ళు తెలుసుకోలేకపోతాను. గవర్నమెంట్ వాళ్ళు మన మీద వాళ్ళు ఏమంటారు, మీకే అనుగ్రహం ఇస్తానన్నట్టుగా చెప్తాను అన్నట్టు. అదంతా తప్పు. అవును, వాళ్ళు ఒక స్మీర్ టాక్టిక్స్, అంటే భయపెట్టే టాక్టిక్స్ చేస్తున్నట్టు గవర్నమెంట్ ఇప్పుడు. అయితే ఇవన్నీ కూడా వాళ్ళు మొన్న ఈ మధ్యలో ఏలియన్ రిజిస్ట్రేషన్ మొదలు పెట్టారండి. అందులో ఏం చెప్పిందంటే ప్రతి ఒక్కరు రిజిస్టర్ చేయాలి. గవర్నమెంట్ వెనకటెప్పుడో పార్లమెంట్ పాస్ చేసింది ఏంటంటే, ఎవరైతే ఇల్లీగల్గా ఉన్నారో వాళ్ళందరూ రిజిస్టర్ చేయాలని చెప్పారు. వీళ్ళు ఏం చేసిందంటే ఆ గవర్నమెంట్ వెబ్సైట్స్ లో కానీ ట్విట్టర్లో కానీ ప్రతి ఒక్కరు వచ్చిన తర్వాత 30 రోజుల కన్నా ఎక్కువ ఉండే ప్రతి ఒక్కరు కూడా అందరు రిజిస్టర్ చేయాలని చెప్పాలంట. అందులో ఎక్కడ కూడా లీగల్గా వచ్చే వాళ్ళు రిజిస్టర్ చేయొద్దని చెప్పలేదు. ఇప్పుడు కొత్తగా అది అయిపోయింది, అది 2 వారాలు అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు 3 వారాలు అయిపోయింది. ఇప్పుడు కొత్తగా గ్రీన్ కార్డ్ అన్నది ఒక ప్రివిలేజ్, మీకు రైట్ మాత్రం కాదు అని చెప్పి వాళ్ళు ట్విట్టర్లో వెబ్సైట్లో అన్ని పెట్టి పెడుతుండ్రండి. ఇవన్నీ కూడా బెదిరించడానికి తప్పితే అందులో సత్తా ఏం లేదు. గవర్నమెంట్ రైట్ లేదు అక్కడ. ఒక గ్రీన్ కార్డ్ హోల్డర్ తను ఒకవేళ ఇండియా నుంచి యుఎస్ కి వస్తే వాళ్ళకి రిజెక్ట్ చేసే రైట్ లేదు అక్కడ. ఒకవేళ రిజెక్ట్ చేసినా కూడా వాటిని కోర్టులో ఛాలెంజ్ చేసి మనకు గెలిచే ఛాన్స్ తప్పకుండా ఉంటుంది. అయితే కొందరు గ్రీన్ కార్డ్ హోల్డర్స్, అంటే ఎవరైతే పెద్ద క్రైమ్స్ కమిట్ చేసిన వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు ఏదైనా డ్రగ్ డీలింగ్ అటువంటి ఏమైనా క్రైమ్స్ చేసిన వాళ్ళు కానివ్వండి, లేదా అంటే గ్రీన్ కార్డ్ అన్నది మీ మొదటి నుంచి మన ఛానల్ చెప్పింది ఏంటి, మీరు పర్మనెంట్ గా యుఎస్ లో ఉండేదాన్ని గ్రీన్ కార్డ్ అంటారండి. అవును, అదే వాళ్ళు ఇండియాలో వండుకుంటా యుఎస్ విజిట్ చేస్తే అది గ్రీన్ కార్డ్ వాల్యుయేషన్. అది కొత్తగా ఈ ట్రంప్ వచ్చి చేసింది ఏం కాదు. ఓకే, అయితే ఈ రెండింటి మీద కనుక మీరు కేర్ఫుల్ ఉంటే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు గ్రీన్ కార్డ్ వాళ్ళకు. గవర్నమెంట్ వాళ్ళు వెబ్సైట్లో ఏమైనా అడ్వర్టైజ్మెంట్ చేసుకోనండి, వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే మన కోర్ట్ సిస్టమ్ ఉంటుంది. మనకు అక్కడ గవర్నమెంట్ అన్నది త్రీ పార్ట్స్ ఆఫ్ ద గవర్నమెంట్. ఒకటేమో పార్లమెంట్, ఒకటేమో గవర్నమెంట్, ఒకటేమో ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్ అంటారు, ఒకటేమో జ్యుడిషియరీ అంటారు. జ్యుడిషియరీ అంటే మీకు తెలుసు, సిస్టమ్ వేరే ఉంటుంది అక్కడ. ఇండియాలోనేమో మీకు పార్లమెంటరీ సిస్టమ్ కాబట్టి, మా దగ్గర పార్లమెంటరీ సిస్టమ్ కాదు. ఈ ప్రెసిడెంట్ అనేవాడు కానివ్వండి, తర్వాత క్యాబినెట్ మెంబర్స్ అనే వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరూ పార్లమెంట్ లో కూర్చోరు, వాళ్ళు రాజేది. అయితే గ్రీన్ కార్డ్ అన్నది పార్లమెంట్ నుంచి పాస్ అయిన లా అది. అయితే వీళ్ళు ఎగ్జిక్యూటివ్ కు వాళ్ళ ఒక గవర్నమెంట్ ఆర్డర్ తోటి కానీ, గవర్నమెంట్ వెబ్సైట్ అడ్వర్టైజ్మెంట్స్ తోటి కానీ, ట్విట్టర్ తోటి కానీ వాళ్ళు చేంజ్ చేసే రైట్ వాళ్ళకి లేదు. వాళ్ళు ఉట్టిగా బెదిరిస్తున్నారే తప్పితే అందులో వాళ్ళకి సత్తా లేదు, రిజెక్ట్ చేసడానికి సత్తా లేదు. అంటే ఇలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేయడానికి కారణం ఏంటి? అసలు వాళ్ళు ఏం ఉద్దేశించి ఇలాంటివన్నీ పాస్ చేస్తున్నారు? ఇప్పుడు గవర్నమెంట్ వీళ్ళని ఏం చేయలేక, ఓకే, ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న ట్రంప్ గవర్నమెంట్ అన్నది యాంటీ ఇమిగ్రెంట్ గవర్నమెంట్ అన్నది మనకు తెలుసు కదా. వాళ్ళు వీళ్ళను లీగల్ గా డినై చేయలేక ఇటువంటి అన్ని బెదిరించడం మొదలు పెడుతుంటారు వాళ్ళు. అంతే తప్పితే వాళ్ళకి సత్తా లేదు, వాళ్ళకి రైట్ లేదు, వాళ్ళకి అధికారం లేదు. ఒకవేళ వాళ్ళు కనుక అధికార దుర్వినియోగం చేసుకుంటే దానికి తగిన శాస్తి కోర్టు చేస్తాయి. ఓకే, ఇంతకుముందు మనం స్టూడెంట్స్ అందరినీ తీసేసినప్పుడు కోర్టు పోయినప్పుడు ఏం చేసింది, కోర్ట్స్ ఫేవరబుల్ గా వచ్చినాయి మాకు. దాదాపు అన్ని కోర్ట్స్ ఫేవరబుల్ గా వచ్చినాయి మాకు. ఇటువంటి ఏమన్నా అన్యాయ పనులు వాళ్ళు చేస్తే గవర్నమెంట్ మాకు కోర్ట్స్ మాకు ఫేవరబుల్ గా వస్తాయి. అయితే ఇవన్నీ ఏంటంటే ఉట్టిగా బెదరగొడుతుండ్రు, ఎవరైనా భయపడిపోతారేమో అని చెప్పి. తప్పితే మీరు భయపడకండి, గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళు ఎవరు కూడా
మీరు ఇప్పుడు కూడా మీరు గ్రీన్ కార్డ్ ఉంటే మీరు ఇండియా విజిట్ కానివ్వండి, వేరే కంట్రీ విజిట్ కానివ్వండి చేసుకోండి. ఇండియాలో ఉన్నా కూడా గ్రీన్ కార్డ్ వెనక్కి వచ్చిన. కానీ ఒకవేళ కనుక మీరు గ్రీన్ కార్డ్ మీద 6 నెలల కన్నా ఎక్కువ అమెరికా వదిలిపెట్టి వేరే దేశం ఉంటే మాత్రం తప్పకుండా ఇమిగ్రేషన్ లాయర్ తో మాట్లాడి తగిన జాగ్రత్తలు తీసుకొని వెనకకు రండి. ఓకే. అంతేకాని గవర్నమెంట్ అన్నది యాంటీ ఇమిగ్రేషన్స్ మనకు తెలుసు. అంతకుముందు కూడా ఇటువంటి స్మేర్ టాక్టిక్స్ అంటారు, బెదరగొట్టే టాక్టిక్స్ అనేది చాలా ప్రయత్నం చేసింది. అవి సక్సెస్ కాలేదు. కొత్తగా వచ్చినప్పుడు గవర్నమెంట్ ఫామ్ కాగానే మొదలు చేసింది. ఆ తర్వాత మెల్లగా ఏమైందంటే కోర్ట్ సిస్టమ్ వచ్చి బాగా స్క్రూ టైట్ చేసి పడేసింది గవర్నమెంట్. ఓకే, ఇప్పుడు కూడా మేము ఇటువంటి వాటిని ఏవి డినాయల్ అయినా కూడా ఏమైనా అన్యాయం జరిగినా కూడా కోర్టుకు పోయి తీసుకొస్తాం. కొద్దిగా టైం పడుతుంది మాకు, ఆ స్క్రూ టైట్ చేసడానికి టైం పడుతుంది. ఓకే. సో ఈ గ్రీన్ కార్డ్ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కదా, ఇది మన దేశానికే ఉందా లేకపోతే అన్ని కంట్రీస్ కి ప్రాబ్లం ఉందా? అవును, అన్ని కంట్రీస్ కు గ్రీన్ కార్డ్ అన్నది ఒక మన దేశస్తులే కాకుండా మిగతా దేశస్తులు అందరు కూడా ఉంటారు. గ్రీన్ కార్డ్ టెక్నికల్ గా మన దేశస్తులు దాదాపు 20% 30% మెంబర్స్ మన వాళ్ళు ఉంటారు, అంతకనే ఎక్కువ ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా వేరే దేశస్తులు. సో ఇది అన్నది ఒక మన ఇండియాకు పర్టికులర్ గా మన ఇండియాకు టార్గెట్ చేసింది మాత్రం కాదు. సో అన్ని దేశాలకి ఎఫెక్ట్ అనేది ఉంది. అవును, అన్ని దేశాలని బెదరగొట్టడానికి ట్రై చేస్తున్నారు. సో అలా బెదరగొట్టడం వల్ల వాళ్ళ దేశం నుంచి వాళ్ళ ఓన్ కంట్రీస్ కి వెళ్ళిపోతారు అని, వెళ్ళిపోతారు లేదా వచ్చే వాళ్ళు తగ్గిపోతారు అనే అతని ఉద్దేశం. కాకపోతే అమెరికా అన్నది ఈజ్ అ ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అండి. అది అక్కడ లోకల్ వాళ్ళు లేరు. ఇప్పుడు మన దగ్గర ఏంది, మన తాతలు ముత్తాతలు అందరూ కూడా మనం ఇక్కడ ఉన్నోళ్ళే. 95% మంది మన ఇండియాలో పుట్టి పెరిగిన వాళ్ళే. నాకు తెలిసి నాకు ఇక్కడ గుళ్ళో పోతే మా 500 ఏళ్ళ నుంచి ఉండట మా వాళ్ళు. మరి అంతకుముందు ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చిండ్రో ఏదో చెప్తా అంటారు కథలన్నీ. అంటే అట్లా మీ కథలు అందరి కథలు అట్టే ఉన్నాయి మనకి. అమెరికాలో వస్తే అలా ఉండదు అన్నట్టు. ఎక్కడి నుంచి వచ్చినట్టు మా తాత ఐర్లాండ్ వచ్చిండు, మా నాయనమ్మ ఇక్కడి నుంచి వచ్చింది, మా అమ్మమ్మ ఇక్కడి నుంచి వచ్చింది, మా నాయనమ్మ అక్కడి నుంచి వచ్చిండ్రు. ఇవన్నీ కథలు తప్పితే ముత్తాతలు అక్కడ ఎవరు లేరు. వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈవెన్ ఎలాన్ మస్క్ కూడా అంతేగా. ఇలాన్ మస్క్ ఎందుకంటే ట్రంప్ కొడుకు కూడా అంతే కదా, ట్రంప్ కూడా అంతే కదా, వీళ్ళందరూ కూడా అంతే. చాలా మంది కూడా కొన్ని జనరేషన్స్ మట్టుకే గానీ అంత ముందు లేకుండే కదా. బిఫోర్ కొలంబస్ డిస్కవర్డ్ అక్కడ ఏం లేకుండే అప్పుడు. సో అమెరికాలో అక్కడ లోకల్ అక్కడ ఇండియన్స్ అంటారు, మళ్ళీ మన పేరు పెడతారు వాళ్ళకు. ఎందుకంటే కొలంబస్ ఇండియాకి ట్రావెల్ చేద్దాం అనుకుని ఏం చేసిండు, యాక్సిడెంటల్ గా అమెరికన్ డిస్కవర్ చేసిండు. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ మన మాదిరి మనం కొద్దిగా బ్రౌన్ కలర్ ఉంటాం, వాళ్ళేమో కొద్దిగా రెడ్ కలర్ ఉంటాం, రెడ్ ఇండియన్స్ అంటూ ఉంటారు. రెడ్ అండ్ సో వీళ్ళందరూ ఇండియన్స్ బ్రౌన్ ఉండాలి, వీళ్ళ రెడ్ ఉంటారు, వాళ్ళ రెడ్ ఇండియన్స్ అని. ఇప్పుడు కూడా వాళ్ళని రెడ్ ఇండియన్స్ అంటారు వాళ్ళు. ఓకే. అయితే వాళ్ళు నేటివ్ ఇండియా, వాళ్ళని ఇంకో వర్డ్ ఏం చూస్తారంటే నేటివ్ ఇండియన్స్ అంటారు వాళ్ళని. మనల్ని ఏమో ఇండియన్స్ అంటారు, వాళ్ళేమో నేటివ్ ఇండియన్స్ అంటారు. వాళ్ళు తక్కువ 2% పాపులేషనే. ఇప్పుడు మొత్తం కెనడాలో కానీ యూఎస్ లో కానీ వాళ్ళ పాపులేషన్ 2%. మిగతా వాళ్ళందరూ కూడా ఇమిగ్రెంట్సే, ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్. సో ఇటువంటి ఇమిగ్రెంట్స్ రావడం చేయబట్టి అమెరికా చాలా ఇంప్రూవ్ అయింది. ఇటువంటి వాళ్ళను మేము వెల్కమ్ చేస్తాము, తప్పకుండా చేస్తాం. ఈ గవర్నమెంట్ ఏదో టెంపరీగా వచ్చి ఏదో ఇటువాడు ఊగులాడుతుంది కానీ మేము ఇక్కడ మా అమెరికా అన్నది 300 సంవత్సరాల నుంచి నడుస్తుందండి. ఇప్పుడు కొత్తగా వచ్చి మొత్తం పాడు చేసే రైట్ అన్నది లేదు. సో ఇప్పటికి కూడా గ్రీన్ కార్డ్ హోల్డర్లు ఎవరు కూడా భయపడకుండా మీరు క్లియర్ గా రాండి, ఉండండి, లీగల్ గా మీరు అన్ని చేసుకోండి. ఓకే. మరి ఇలాంటి తరుణంలో ట్రంప్ గారు ఏదైతే ప్రవేశపెట్టారో ఇది ఒక ప్రివిలేజ్ మాత్రమే, గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళకి ఎలాంటి రైట్స్ లేవు అని అంటున్న తరుణంలో మన ఇండియన్స్ కావచ్చు, అందులోనూ మన తెలుగు వాళ్ళు కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఆల్రెడీ గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళు, మన వాళ్ళు అక్కడ సెటిల్ అయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. అలాంటి వాళ్ళు ఈ స్టేట్మెంట్ చూసి భయపడాలంటారా లేకపోతే భయపడాల్సిన అవసరం లేదు అంటారా? ప్రవేశం ఏందండి, ప్రవేశం లేదు, తొక్కు లేదు, ఆడ పెట్టింది ఏం లేదు. ఆడ వెబ్సైట్ లో ట్విట్టర్ లో పెట్టి ఓకే ఒక ప్రివిలేజ్ అయినా పెట్టిండు. పెట్టినంత మాత్రాన అది ఏదన్నా లా కాదు, చట్టం కాదు, ఆదేశం కాదు అది. ఓకే, అతను ఏదో వాక్కుంటా అంటే మాత్రాన అది లా కాదు. లా అన్నది పార్లమెంట్ నుంచి పాస్ కావాలి, పార్లమెంట్ పాస్ చేయదు, అది ఆయనకు తెలుసు. ఆ లా అన్నది ఆయనకు పాస్ చేసే అథారిటీ లేదు. ఏదో వెబ్సైట్ లో పెట్టుకుంటాడు, దాన్ని కూడా తీసేసాను ప్రయత్నిస్తాం మేము కోర్టులో పోయి. అంటే లాస్ట్ టైం ఇలాగే సెవి సిస్టమ్ ఏదైతే ఉందో అందులో స్టూడెంట్స్ ని కంప్లీట్ గా తీసేశారు కదా,
ఇలానే సింపుల్ గా అప్పుడు కూడా ఇలానే ట్విట్టర్ లో ఒక పోస్ట్ లాంటిది ఇచ్చారు. అవును. అలా పోస్ట్ పెట్టి స్టూడెంట్స్ మొత్తాన్ని టెర్మినేట్ చేసేశారు. ఇప్పుడు కూడా అలాంటివి ఏమైనా జరిగే అవకాశం ఉందేమో అని భయపడాల్సి వస్తుంది. ఆ ట్విట్టర్ పోస్ట్ ఎవరైతే స్టీవెన్ మిల్లర్ పెట్టిండో అతను ఇరికిచ్చి అతని స్టేట్మెంట్ తీసుకొని మేము కోర్టులో సబ్మిట్ చేసి కోర్టు నుంచి ఆర్డర్ పట్టుకొచ్చినాం. వీళ్ళు కోర్టులో ఒకటి చెప్తున్నారు, వాళ్ళు ట్విట్టర్ లో ఒకటి చెప్తున్నారు, కోర్టులో ఏం చెప్తారు వీళ్ళందరూ లీగల్ ఉన్నారని చెప్తారు, ట్విట్టర్ లో ఏం చెప్తారు వీళ్ళందరూ ఇల్లీగల్ అని ఇల్లీగల్, ఏ టైంలో అయినా జైలు తీసుకెళ్లి వేసేస్తామేమో ఇవన్నీ అంటున్నారు. వాడినాం కోర్టులో, ఇవన్నీ మేము వాడుకున్నాం కోర్టులో. కొన్ని అయితే ట్వీట్ చేసి ఇమీడియట్ గా వాళ్ళకి ఏ లీగల్ అడ్వైజ్ వస్తారో తెలియదు, ట్విట్టర్ నుంచి తీసేస్తుండ్రు. ఇది తీసేయలేదు. ఇటువంటివన్నీ మేము వాడుకుంటాం కోర్టులో, వాడుకొని మేము ఫేవరబుల్ డెసిషన్ తీసుకొస్తున్నాం. మా ఒక్క లా ఫర్మ్ అనే రెడ్డి న్యూమన్ బ్రౌన్ ఒకటే కాదు, ఇంకా వేరే లా ఫర్మ్స్ కూడా అటువంటి చేస్తున్నాయి. సో ఇవన్నీ తిక్కశకలు ఈ గవర్నమెంట్ తప్పితే వీటికి దానికి లీగల్ గా వాళ్ళకి అథారిటీ లేదు. సో గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళు భయపడాల్సిన పని లేదంటారు. ఇంకోటి ఏంటంటే చాలా మంది గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత విత్ ఇన్ 5 years లో, అంటే దాదాపు 90% మెంబర్స్ 5 years లో వాళ్ళకు సిటిజన్షిప్ ఎలిజిబిలిటీ ఉంటది. ఓకే, మేమేం చెప్తానంటే ఈ కోతితోటి ప్రతిసారి ఇట్లా ఏగేదానికన్నా మీరు సిటిజన్ అయితే బెటరు, యుఎస్ లో సిటిజన్ అయితే బెటర్. ఇంకోటి సిటిజన్ కావడానికి మీకు పెద్ద లాయర్ అవసరం లేదు. యుఎస్ లో గ్రీన్ కార్డ్ కావాలంటే పెద్ద తంతంగాలు, హూలా హూప్స్, అన్ని హర్డిల్స్ అన్ని దూక్కుంటూ పోవాలి. సిటిజన్షిప్ కావాలంటే చాలా ఈజీ అండి. మీకు ఎటువంటి క్రిమినల్ రికార్డ్ లేకుండా, మీకు 6 months కన్నా ఎక్కువ మీరు యుఎస్ నుంచి బయట ఉండకపోతే ఆన్లైన్ లో పోయి టక ఫిల్ చేసుకుంటే అయిపోద్ది. లాయర్ కూడా అవసరం లేదు మీకు. చేసుకొని సిటిజన్షిప్ అప్లై చేసుకోండి. మీరు ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు సిటిజన్షిప్ అప్లై చేసుకోండి. 5 years లా గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత 5 years లో అందరు ఎలిజిబిలిటీ వస్తారు. ఆ 5 years కూడా 90 days బిఫోర్ 5 years కోవచ్చు. మీరు 5 years దాకా ఆగనక్కర్లేదు. మీకు సిటిజన్షిప్ ఇచ్చేది అన్నది 5 years తర్వాత ఇవ్వచ్చు, కానీ మీరు 90 days బిఫోర్ ఫైల్ చేసుకోండి. ఆన్లైన్ లో ఫైల్ చేసుకోవచ్చు. ఇంకోటండి, ఇటువంటి ఏమన్నా కూడా సిటిజన్షిప్ అటువంటి ఏమైనా డిలే చేసినా కూడా ఇప్పుడు ఫెడరల్ కోర్టుకు పోయి ఇక చూడండి వీళ్ళు ఇటువంటి స్నేర్ టాక్టిక్స్ పెట్టి మమ్మల్ని మొత్తం భయపడుతుండ్రు, సిటిజన్షిప్ కాకుండా డిలే చేస్తానంటే కోర్టు టక్కన తీసుకొచ్చి వంగబెట్టి తొందరగా ఇవని చెప్తుంది. ఇవన్నీ మేము వాడుకుంటాం. వాళ్ళు వెబ్సైట్ చేస్తే వాళ్ళు కంట్ల పొడుచుకున్నట్టే కానీ అలా ఏం లేదు వాళ్ళు చేసేది. గ్రీన్ కార్డ్ మరి ప్రివిలేజ్ మాత్రమే అని అంటున్నారు కదా అక్కడ ట్రంప్ గారు. మరి అలాంటప్పుడు ఆల్రెడీ గ్రీన్ కార్డ్ మన వాళ్ళకి ప్రాసెస్ లో ఉంది కొందరికి, అలాంటి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉందా? అబ్సల్యూట్లీ ఏం ప్రాబ్లం కాదండి వాళ్ళకు. అంటే అది ఆగిపోవడం లాంటివి ఏమైనా జరుగుతాయంటారా? లేదు, వాళ్ళకు దానికన్నిటికీ పార్లమెంట్ అండ ఉంది. పార్లమెంట్ లా పాస్ చేసింది. ఇతని ఏదో అట్లా వెబ్సైట్ లా ట్విట్టర్ లా టెక్ మన టిక్ చేయగానే అది కాదు. మీకు ఇంతకుముందు తెలుసో తెలియదో, అప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు అతను స్టేట్మెంట్ ఇచ్చిండు. కోవిడ్ ట్రీట్మెంట్ ఏంటంటే ఫినాయిల్ పెట్టి ఇంజెక్షన్ ఇస్తా అని చెప్పి. అవును, అప్పట్లో చాలా వైరల్ అయింది కూడా. అప్పుడు వైరల్ అయింది. సో ఇటువంటి మీరు ఈ డైలాగ్ ఏదైతే ఉందో గ్రీన్ కార్డు మీరు ప్రివిలేజ్ ఏది రైట్ లేదు మీద అన్నది, ఆ కోవిడ్ కనుక ఇంజెక్షన్ ఫినాయిల్ కనుక మీరు ఏదైతే చెప్పినదో సేమ్ మీనింగ్ తీసుకోవడం బెటర్ దీన్ని. ఓకే, మరి కొత్తగా అప్లై చేసే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రెగ్యులర్ ప్రాసెస్ ఫాలో కావాలండి. ఈ ట్విట్టర్ తర్వాత ఇటువంటి వెబ్సైట్స్, గవర్నమెంట్ వెబ్సైట్స్ ను నమ్మడానికి వీల్లేదు. అదొకటి కొత్తగా ట్రంప్ ఇన్వెంట్ చేసిండు. గవర్నమెంట్ వెబ్సైట్లు అన్నది నమ్మడానికి వీలు లేకుండా చేసిండు. అంతే తప్పితే దీనివల్ల ఎవరు కూడా వాళ్ళ ట్రెజెక్టరీ ఏదైతే ఉందో దాన్ని మార్చుకోవడం అనవసరం. ఓకే సార్, మరి మన వాళ్ళకి కొన్ని ఒపీనియన్స్ అనే ఉంటాయి. అంటే జరుగుతున్నది ప్రతి ఒక్కటి చూస్తూనే ఉన్నారు కదా. సో గ్రీన్ కార్డ్ హోల్డర్స్, జాబ్ చేసే వాళ్ళు మన వాళ్ళు యుఎస్ లో ఉన్నారు కదా. అలాంటి వాళ్ళు మరి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇలా ఉంది, ట్రంప్ పాలన ఈ విధంగా ఉంది అని చెప్పి వాళ్ళ ఒపీనియన్స్ తెలియజేస్తే, అంటే యూట్యూబ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, నార్మల్గా వాళ్ళ ఒపీనియన్స్ అనేవి బయట పెట్టడం వల్ల వాళ్ళకి ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా? అబ్సల్యూట్లీ ఏం ప్రాబ్లం లేదండి. మీకు ట్రంప్ నచ్చితే నచ్చండి అని చెప్పండి, నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. మీరు ఏదైతే పొలిటికల్ ఒపీనియన్స్ మీకు ఉన్నాయో గ్రీన్ కార్డ్ మీద మీరు ఎక్స్ప్రెస్ చేయండి, తప్పేం లేదు.
ఓకే. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నది యుఎస్ లో చాలా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తారండి. ఓకే. జడ్జెస్ దాని మీద కొద్దిగా మాత్రం గవర్నమెంట్ కనుక ఇన్ఫ్రింజ్మెంట్ అయితే జడ్జెస్ అస్సలే ఒప్పుకోరండి దానికి. దాన్ని ఓకే. చాలా స్ట్రిక్ట్ గా వాళ్ళు అక్కడ జడ్జెస్ ఇంప్లిమెంట్ చేస్తారు. సో మీకు భయపడకుండా మీ పొలిటికల్ ఒపీనియన్స్ అన్నది మీరు ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ చేసుకోండి, తప్ప ఏం లేదు అందరూ. ఓకే సార్, మరి గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళు ట్రావెల్ చేయొచ్చు అంటారా? తప్పకుండా ట్రావెల్ చేయొచ్చు. అంటే మీరు యుఎస్ నుంచి ఏ కంట్రీ కూడా పోయి రావడానికి ఇబ్బంది పడకండి. కాకపోతే మీరు ఎప్పుడు కూడా లెంత్ ఆఫ్ ట్రావెల్ అన్నది ఒకవేళ 6 months కన్నా ఎక్కువ, అంటే 180 days కన్నా మీరు ఎక్కువ ట్రావెల్ చేయడానికి, అంటే 6 months కన్నా ఎక్కువ ఉండటానికి మాత్రం మీరు లీగల్ ఒక లాయర్ తోటి కన్సల్ట్ చేసిన తర్వాతనే ట్రావెల్ చేయండి. కాకపోతే మీరు 3-4 నెలలు 2 నెలలు 3 నెలలు ఇండియాకు వస్తున్నాడు మాత్రం ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. ఇండియా కానీ వేరే కంట్రీకి పోయి రావడానికి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు 6 నెలలు కనుక స్ట్రైట్ ఒక స్ట్రెచ్ లో పోదలుచుకుంటే మాత్రం మొదలు లాయర్ తోటి కన్సల్ట్ చేసినప్పుడే పోండి. అది మొదటి నుంచి కొత్తగా ఉన్నది ఏం కాదు. అది అంతకుముందు క్లింటన్ అడ్మినిస్ట్రేషన్ లా, తర్వాత బుష్ అడ్మినిస్ట్రేషన్ లా, తర్వాత ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లా, బైడెన్ అడ్మినిస్ట్రేషన్, ఇవన్నిట్లు ఉంది, కొత్తగా ఏం లేదంత. ఓకే. ఓకే సార్, మరి లీగల్ గా ఏమైనా యాక్షన్స్ తీసుకోవచ్చా మరి ఇలా గ్రీన్ కార్డు మీద ఇలా మాటలు అంటున్నప్పుడు? మాటలు అంటే ఏం చేస్తామండి, వాళ్ళు ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తేనే కోర్టుకు పోవచ్చు, అంతేగాని. అంటే వాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే ఒకసారి ట్విట్టర్లో వేసి నెక్స్ట్ డే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమని చెప్పకుండా కనీసం ఒక ఇంటికి కనీసం ఒక నోటీస్ కూడా పంపించకుండా వాళ్ళ యాక్షన్స్ అనేవి వాళ్ళు చేసేస్తున్నారు. సెవిస్ టెర్మినేషన్లో అలానే చేశారు. సో ఇప్పుడు కూడా అలా చేస్తారేమో అని భయపడాల్సిన పరిస్థితి. అందుకే నేను అడుగుతున్నా. అయితే ఇప్పుడు ఏంటంటే అక్కడ సివిస్ టెర్మినేషన్ అంటే దాదాపు చెప్పారంటే కుక్కగా వచ్చి కరిచింది మనం. అరసుడు వేరే కరసుడు వేరే కదా. అయితే కోర్టులో పోయినప్పుడు జడ్జి ఏమంటాడంటే అరిచినంత మాత్రాన నేనేం చేయలేను, కరస్తనే చెప్పంటాడు అన్నట్టు. ఓకే, సో పొలిటికల్ ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు ఏదో వెబ్సైట్ లో పెట్టి టీకు టాకు అంటే ఏమంటాడు, ఏను పోతాడు కుక్కలరు సరేనా, దాన్ని నేను జడ్జెస్ రిలక్టెంట్ గా ఉంటారు అన్నట్టు. ఎప్పుడైతే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారో అటువంటి ఏమన్నా అప్పుడు జడ్జెస్ ఫీల్డ్కి వస్తారు. అంతే తప్పితే వాళ్ళు కుక్కలు అరుస్తానంత మాత్రాన మేమేం చేస్తాం, వాళ్ళు వచ్చి మిమ్మల్ని హామ్ చేసినరా, వెబ్సైట్ లో పెడితే ఏంది అనొచ్చు జడ్జిలు. సో నీకు అయ్యే కష్టం ఏంది అని వాళ్ళు అడుగుతారు. ఫస్ట్ నీకు వచ్చిన ఇబ్బంది ఏంది వెబ్సైట్ లో పెడితే, అంటే నన్ను తీసుకుపోయి నన్ను ట్రావెల్ చేయకుండా ఏరోప్లేన్ లెక్కనీయలేదంటే అప్పుడు జడ్జి వస్తారు మనకు. ఓకే, సో లీగల్ గా ఎలాంటి యాక్షన్ తీసుకోవాల్సిన పని లేదు ప్రస్తుతానికి. ఇప్పుడైతే ఏం లేదు. ఓకే సార్, మీరు ఆల్రెడీ యుఎస్ లోనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీ దగ్గరికి అలాంటి కేసెస్ ఏమైనా వచ్చాయా? అలాంటి కేసెస్ ఏమైనా నమోదయ్యాయా? లేదండి, గ్రీన్ కార్డ్ మీద మాకు ఏం కేసులు నమోదు కాలేదు ఇప్పటి మటుకు. అవన్నీ వాగుడు తప్పితే ఏం రాలేదు. అఫ్ కోర్స్ సివిల్ సిస్టమ్ మీకు అంతకుముందు చెప్పినట్టు చాలా కేసులు వచ్చినాయి, ఫైల్ చేసినాం, చాలా సక్సెస్ అయినాం, చాలా జడ్జిమెంట్స్ మాఫారు. కానీ గ్రీన్ కార్డ్ మీద మీకు ఏం రాలే, మాకు లేవు. అంతా వాళ్ళు అరసుడు తప్పితే అని ఏం లేదు. రైట్, మరి ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు గ్రీన్ కార్డ్ హోల్డర్స్? అంటే రెన్యువల్ లాంటివి ఏవో ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా త్వరగా చేసుకోవాలంటారా? ఇప్పుడు అందరు సిటిజన్షిప్ వీలైతే సిటిజన్షిప్ అప్లై చేసుకోండి. మీరు ఎలిజిబుల్ ఉంటే సిటిజన్షిప్ అప్లై చేసుకోండి. రెన్యువల్ గ్రీన్ కార్డ్ అన్నాడు 2 తీరులో ఉంటాయి. కొన్ని ఏమో టెంపరీ గ్రీన్ కార్డ్స్ అని ఉంటాయి అన్నట్టు, స్పెషల్ యుఎస్ సిటిజన్స్ పెళ్లి చేసినప్పుడు కానివ్వండి. తర్వాత EB-5 అనేది వాళ్ళకు ఒక 2 years టెంపరీ గ్రీన్ కార్డ్ ఉంటుంది. వాటికి టైమ్లీ రెన్యువల్ ఫైల్ చేసుకోవాలి. అదొకటి. ఈ నార్మల్ గా 90% ఆఫ్ ద గ్రీన్ కార్డ్ మన ఎంప్లాయ్మెంట్ బేస్డ్ కానీ ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ కానీ 90% ఆఫ్ ద గ్రీన్ కార్డ్స్ ఎట్లుంటాయంటే 10 years. వాటిని రిలీవ్ చేసుకోవాలంటే మీరు లాయర్ దగ్గర బోనస్ లేదండి. మీరు స్పెషల్లీ మీకు ఏమైనా 6 months గ్యాప్ లేకుండా, ఏ క్రిమినల్ హిస్టరీ లేకుండా మీకు రిన్యూవల్ చేసుకోవాలంటే ఆన్లైన్ లో పోయి I-90 అని ఒకటి ఉంటుంది. టక్ కొట్టేస్తే డబుల్ పే చేస్తే మళ్ళీ వచ్చి బయోమెట్రిక్ చేస్తాడు, మీకు ఇచ్చేస్తాడు. అలా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు మీకు. ఓకే సార్, నేనేమంటానంటే ఆ రెన్యువల్ చేసుకునే దానికన్నా మీరు సిటిజన్షిప్ తీసుకొని సిటిజన్షిప్ చేసుకుంటే ఇటువంటి నాలాంటి వాళ్ళ కథలు ఇవన్నీ విన్నక్కర్లేదు కదా మీరు బాధలు. ఒకవేళ సిటిజన్ అయిపోయిన తర్వాత మీకేం బాధలు ఉంటాయి కదా, ఇక్కడ ఉన్నక్కర్లేదు కదా నేను చెప్పే మాటలను. ఇటువంటి క్యారియర్ గైడ్, ఇటువంటి ఈ ఇమిగ్రేషన్ సిస్టమ్ కు రానక్కర్లేదు మీరు, ఎందుకంటే అప్పుడు సిటిజన్ అయిపోతారు కాబట్టి మీరు రానక్కర్లేదు. మా అడ్వైజ్ ఏంటంటే వీలైనంత మటుకు మీరు ఎలిజిబుల్ ఉంటే సిటిజన్షిప్ అప్లై చేసుకొని సిటిజన్షిప్ తెచ్చుకోండి. అప్పుడు ఈ తలకాయ నొప్పులు కూడా ఉంటాయి మీకు. ఓకే
సో ఫైనల్గా ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటున్నారా మా ప్రేక్షకులకి? అవునండి, ఎటువంటి వాటి కూడా భయభ్రాంతులు కాకండి. న్యాయస్థానాన్ని ఆశ్రయించడం భయపడితే అది అధికార దుర్వినియోగానికి దుర్వినియోగం. మనమే సహకారం చేస్తాను. సారీ, నా ఓకే, తెలుగు కొద్దిగా పర్టికులర్లీ లీగల్ వర్డ్స్ లో కొద్దిగా తక్కువ ఉన్నాయండి, ఎందుకంటే పర్వాలేదు. నేను ఎక్కువ లీగల్ వర్డ్స్ వాడను. సో ఓకే. మనం కోర్ట్ సిస్టాన్ని మనం ఆశ్రయించాల్సి వస్తుంది. ఎప్పుడైతే అన్యాయం జరిగినప్పుడు కోర్ట్ సిస్టమ్ ఆశ్రయించాల్సి వస్తుంది. ఓకే, సో భయపడకుండా ఎలాంటి ప్రాబ్లం అయినా సరే లీగల్గా మనం ముందడుగేస్తే మంచిదే అని అంటారు. అవునండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి. ఇది ఇవాల్టి అప్డేట్. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మా కెరీర్ గైడ్ ఎపిసోడ్ చూడండి. రాహుల్ రెడ్డి గారు ఆల్రెడీ యుఎస్లో ఉండి చాలా అప్డేట్స్ మనకి చెప్తూనే ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.